హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై హనీకోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటేనే మ్యాప్లో వెతుక్కుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటిది మనకు దగ్గరలోనే నయగార్ ఫాల్స్ ఉందని తెలిస్తే ఇంకా ఆగుతామా? ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని మరీ ఇక్కడికైతే వచ్చేసాము. అదేనండి మన ఇండియన్ నయగారా, ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్కి. దీనికి రిలేటెడ్ ఇంకా చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రెస్పాన్స్ నాకు ఎనర్జీ ఇంకా మోటివేషన్ ఇస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్లో బస్తర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇదంతా ఇంద్రావతి రివర్ మీద ఉంది. జగదల్పూర్కి 35 to 40 కిలోమీటర్ డిస్టెన్స్, నియర్లీ హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పట్టింది. ఇది ఇండియాలోని వైడెస్ట్ వాటర్ ఫాల్ అంట. పీక్ రైనీ సీజన్లో వాటర్ ఫాల్ చాలా బాగుంటుందంట. కానీ అప్పుడు విజిటింగ్కి అంత ప్రిఫరబుల్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకో వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. మనం ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అలా పైనుంచి కాదండో ఇంకా దగ్గరికి వెళ్దాము. ఎలాగో చెప్తాను. మనం ఫస్ట్ అయితే ఇక్కడ పైన గట్టు మీద ఉన్నాం కదా, కిందకైతే దిగాలి. అక్కడ ఇటు సైడ్ జనాలు కనిపిస్తున్నారు కదా, మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగి అక్కడికైతే మనం వెళ్ళాలి. అవతల కూడా జనాలు ఉన్నారు, వాళ్ళు వేరే రూట్లో వచ్చారు. దానికన్నా ఇదే బెస్ట్ అని నాకైతే అనిపించింది. రావడానికి కొంచెం టైం అయితే పట్టిందండి. స్టెప్స్ దిగాలంటే స్టెప్స్ చాలా ఉన్నాయి, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్ని ఎత్తుకుని మేము రావడానికి టైం అయితే పట్టింది. అందరం వచ్చి అక్కడైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఎందుకో కూడా మీకు చెప్తాను. ఆ చివరి నుంచి స్టార్ట్ చేసి వాటర్ ఫాల్ ఇటు చివరి వరకు మొత్తం అంతా కూడా వాటర్ ఫాల్ ఏరియా అనమాట. ఇది అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇది నార్త్ అమెరికాలో నయగరా ఫాల్స్ అని పోలి ఉంటుంది. అందుకే దీన్ని నయగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని అంటారు. రైనీ సీజన్లో ఇదంతా వాటర్ నిండిపోతుందంట. ఆ టైంలో మనం అస్సలు ఇక్కడికి రాలేము. ఈ వ్యూ కూడా మనకు అప్పుడు ఉండదు. స్టెప్స్ దిగి వచ్చామని చెప్పాను కదా, ఆ స్టెప్స్ వరకు వాటర్ నిండిపోతాయంట. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం మీకైతే ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా. అక్కడ బోట్ ఉంది కదా, మనం కూడా బోట్ ఎక్కబోతున్నాము. బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళు బోట్ వస్తుంటే ఎక్కుతూ ఉన్నారు. పిల్లలతో బోట్లో అక్కడికి వెళ్ళడం అంటే కొంచెం భయంగానే అనిపించింది. బట్ అందరూ వెళ్తున్నారు. బోట్ కూడా స్లోగానే వెళ్తుంది. అలలు కానీ ఏం లేవు. అందుకే ధైర్యం చేసాము. ఇంత దూరం వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వలేము కదా, అందుకే వెళ్దామని ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట. అందరం బోట్ కోసమే వెయిట్ చేస్తున్నాము. మన బోట్ అయితే వచ్చేసింది. బోట్కి 10 to 12 మెంబర్స్ని ఎక్కిస్తున్నారు. మ్యాక్సిమం 15 మెంబర్స్, అంతకన్నా ఎక్కించట్లేదు. చిన్న బోట్ అయితే 6 to 8 మెంబర్స్ని ఎక్కిస్తున్నారు. కాస్ట్ కూడా పర్ హెడ్ వచ్చి 50 నుండి 100 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. నాకైతే రీజనబుల్ అని అనిపించింది. కేర్ఫుల్గా తీసుకెళ్తున్నారు. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. లేట్ అవుతున్న కొద్దీ జనాలు పెరిగిపోతూ ఉన్నారు. లోపలైతే స్టిల్ భయంగానే ఉంది. వాటర్ చూడగానే ఎంత ఉత్సాహంగా ఉంటుందో కొంత భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలకైతే అసలు భయమే లేదనుకోండి. పిల్లలు అయితే బోట్ జర్నీని బాగా ఎంజాయ్ చేశారు. మా బుడ్డదైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. అస్సలు భయపడలేదు. అందరికీ చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. ఇదంతా వాటర్ ఫాల్ ఏరియా అనమాట. రైనీ సీజన్లో వాటర్ ఫాల్ ఉంటుందని చెప్పాను కదా. ఇటు చివరి నుంచి స్టార్ట్ చేసి అటు చివరి వరకు ఉంటుంది. లైట్స్ ఉన్నాయి కదా, నైట్ టైం కూడా ఇక్కడ లైట్ షో లాగా పెడతారంట. మేము నైట్ అయితే ప్లాన్ చేయలేదు, పిల్లలు ఉన్నారు కదా ఎందుకని మంచిదని మార్నింగ్ టైమే ప్లాన్ చేసుకున్నాము. అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి బోట్స్ అవతల నుంచి పెట్టారు. వాళ్ళు వేరే డైరెక్షన్లో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. నైట్ టైము వాటర్ షో లైట్స్ ఉంటాయని చెప్పాను కదా, బోట్ ఉండదు కానీ లైట్స్ అయితే పెడతారంట. అప్పుడైతే కావాలంటే చూడొచ్చు. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కువైపోతుంది. చిన్న వాటర్ ఫాల్ కిందకైతే తీసుకెళ్ళాడు. దగ్గర తీసుకెళ్తున్న కొద్దీ వాటర్ అయితే మీద పడుతున్నాయి అన్నమాట. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇంక అందరు అరుపులు.
ఇంకా పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. బోట్ నడిపే వాళ్ళకి కూడా టఫ్ అయిందనమాట. వాళ్ళు కూడా గట్టిగా పట్టి నడుపుతున్నట్టు అనిపించింది. చాలా చాలా దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ దగ్గరికి వెళ్ళడానికి ముందు కొంచెం సేపు అయితే కొంచెం డిస్టెన్స్లోనే హోల్డ్ చేసి అలా మెల్లగా తీసుకెళ్తున్నారనమాట. మనం ఆ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలని. బోట్ నడిపే వాళ్ళైతే దగ్గరికి వెళ్తున్న కొద్దీ వాళ్ళకి టఫ్ అయిందనమాట. అలలు పెరిగిపోయాయి, బోట్ కూడా అసలు ఊగిపోతుంది. వాళ్ళైతే చాలా కష్టపడి నడిపారు. మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. దగ్గరికి వచ్చేసాం. ఇంకా దగ్గరకైతే వచ్చేసాము. పడవ కూడా బాగా ఊగిపోతూ ఉందన్నమాట. అందరైతే ఎగ్జైటింగ్గా ఉన్నారు, రెడీగా ఉన్నారు ఇంకా దగ్గరికి వెళ్ళిపోవడానికి. సూపర్ సీన్, సూపర్ సీన్. అరుపులు అంటే అరుపులు కాదు, అసలు మొత్తం తడిచిపోయాం. ఫోన్స్ తడిచిపోయాయి. పిల్లలు కూడా తడిచిపోయారు. వాళ్ళకి టవల్స్ వేసి కప్పామన్నమాట. ఇంకా చాలా చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. టోటల్ ట్రిప్లోనే మెమరబుల్ ప్లేస్ అసలు ఇదండి. చిత్రకూట్ వాటర్ ఫాల్కి మా ట్రిప్ అందరం బాగా ఎంజాయ్ చేసాము. అంతకన్నా ఎక్కువ అలసిపోయాం కూడా. బట్ ఈ బోట్ జర్నీ తలుచుకుంటే అస్సలు అలసటంతా పోతుంది. ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చినందుకు మా హస్బెండ్కి అయితే థ్యాంక్ యూ చెప్పేయాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. మేమందరం మళ్ళీ ఈ మెట్లెక్కేసి పైకైతే వచ్చేసామండి. ఆ వాటర్ ఫాల్ని అలా చూసుకుంటూ ఆ సౌండ్ వినుకుంటూ ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది కదండి. మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్ చేయండి. మా ట్రిప్లో ఇంకా షేర్ చేసుకోవాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్లేస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే గంట కొట్టడం మర్చిపోద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సూపర్ సీన్.